అంత కళ్ళు నెత్తికెక్కయా ఛాయా నీకు? ఇది నీ కూతురా? ఇంగిలీకలా పిలకజడ వేసుకుని ఎలక పిల్లలా తిరుగుతూ ఉండేది. మనిషి సాగిందే గాని మనసేం మారలేదు. ఓహో, నువ్వా? ఏంటి చాలా ఏళ్ల తర్వాత ఈ ఇల్లు వెతుక్కుంటూ వచ్చావు? నేను ఈ ఇల్లు మర్చిపోలేదు, నీ బుద్ధి మర్చిపోలేదు. రావాల్సిన అవసరం వచ్చింది, వచ్చాను. ఇంతకీ ఎవరత్తయ్యా? అలివేలు పిన్ని? అవును, అలివేలి పిన్ని అంటున్నా. ఎవడ్రా నువ్వు? నేను పిన్ని, ఆదిత్యని. ఆదిత్యవా? ఏం టీవీ, ఏం దర్జా, అచ్చం బావలాగే ఉన్నావురా. బాగున్నావు పిన్ని? గుండ్రాయిలా ఉంటే బాగున్నావని అడుగుతావేమిట్రా? అవును, నీకో చెల్లెలుండాలి, ఏదిరా అది? ఇదిగో పిన్ని, అలివేలు పిన్ని అంటుంటానే తనేనమ్మా. నమస్తే పిన్ని. ఆహా, ఏం మర్యాద, ఏం గౌరవం, అన్నీ మా అక్క పోలికలే. బాగున్నావా అలివేలుదనా? ఏరా, ఇప్పుడు గుర్తుకొచ్చానా? బాగున్నావా అని తీరుబడిగా అడుగుతున్నా. అంటే చూసి చాలా ఏళ్ళయిందిగా, అందుకే గుర్తుపట్టలేదు వదినా. ఒట్టు. బాగుండబట్టేగా రాగలిగింది. పలకరింపులు తర్వాత, ముందు ఎందుకొచ్చిందో కనుక్కుని పంపించండి. ఏంటే నువ్వు పంపించేది? ఇదేమన్నా నీ సొంత జాగీరా? నీకెంత హక్కుందో నాకు అంతే ఉంది. ఇది నీ అన్నిళ్ళైతే ఇది నా అక్కిళ్ళన్న సంగతి మర్చిపోకు. నీలా పడి లేవనంత మాత్రానా నాకిక్కడుండే హక్కు లేదని అనుకోకు. హక్కులు అధికారాలు తర్వాత, ముందు ఎందుకొచ్చావో చెప్పు. నిన్ను చూడటానికి రాలేదే నేను. నా కొడుకుని చంద్రలేఖ అనే అమ్మాయి వల్లో వేసుకుందని తెలిసి అది ఉండేది ఈ ఇల్లేని తెలిసి ఎవరా అని వివరాలు తెలుసుకుందామని వచ్చాను. నీ కూతురా? సరిపోయింది. ఏయ్, పిచ్చి వాగుడాపు. ఎవరే నీ కొడుకు? నా కూతురు వల్ల వేసుకోవడం ఏంటి? ఎవరా? నా కొడుకు ఎవరేంటే? అంత మతి మరిపేమిటే నీకు? నా కొడుకంటే సన్నా ఫలివేలు మంగతాయారు. అర్థమైందా? ఏమే, నీకన్నా గుర్తొచ్చాడా నా కొడుకు? మొత్తానికి వరుసైన వాడినే వాళ్ళలో వేసుకున్నావు. కాదంటే చేస్తానంటున్నావంట. వరుస లేదు, వల లేదు, ప్రేమ లేదు, దోమ లేదు, అనవసరం